నిజాంపేటలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో గుండెలయ సమస్యల చికిత్స కోసం అత్యాధునిక ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను అమెరికన్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ ధనంజయ లక్కిరెడ్డి, ఆసుపత్రి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎస్ రామచంద్ర ప్రారంభించారు. ఈ కేంద్రంలో పిఎఫ్ఏ, 3D మ్యాపింగ్, గైడెడ్ ఎలక్ట్రోఫిజియాలజీ వంటి అత్యాధునిక సాంకేతికలతో గుండెలయ సమస్యలను ఖచ్చితంగా గుర్తించి వేగవంతమైన చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. సడన్ గా ఒక మనిషి కొలాప్స్ అయిపోవడము, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే గుండెకు రక్త ప్రసరణ చేసేటువంటి రక్త కణాల్లో కొవ్వు పేరుకుపోయి అవి బ్లాకేజెస్ రావడం వల్ల జనం చనిపోవడము, ఇది మనకు కామన్ గా మనం వినేటువంటి స్టోరీ. ఏ విధంగానైతే హై బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్, స్మోకింగ్, ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్, ఈ స్లీప్ యాప్నియా అనేటువంటి గురక జబ్బు, వీటన్నిటి వలన హార్ట్ అటాక్లు ఏ విధంగా వస్తాయో ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ కి కూడా ఇన్వేసివ్ గా అవుట్ సైడ్ నుంచి, అంటే చెస్ట్ లోపల చిన్న ట్యూబ్స్ పెట్టి వాళ్ళు సర్జరీలు చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ అరిథ్మియా సెంటర్ అనేటువంటి కాన్సెప్ట్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ ప్రాబబ్లీ ఇన్ ఇండియా. అంటే ఈ లెవెల్లో డెడికేటెడ్ గా సర్జరీలు చేయగలిగినటువంటి కెపాసిటీ అండ్ ఈ టైప్ ఆఫ్ డాక్టర్స్ టుగెదర్ గా అందరూ దగ్గరగా వచ్చి ఒక టీమ్ ఫామ్ చేయడం అనేటువంటిది ఐ థింక్ ఇట్స్ రియలీ అప్రిషియబుల్. సో థ్యాంక్ యూ. అండ్ total number of procedures have also drastically increased. So that the PFL training ఇవ్వడానికి ఇండియాకి ధనంజయ లక్కిరెడ్డి గారు వచ్చి ఈస్ బీన్ ట్రైనింగ్ at all major centers in India. అదే కాకుండా yesterday only I spoke with him because he is a pioneer in this subject and his institute is also one of the major institutes in US doing all this work. కాబట్టి మనకి ఇక్కడ ఇండియా హోలిస్టిక్ హార్ట్ రిథమ్ సొసైటీకి